ప్రస్తుతం ఓయూలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల ర్యాలీలు దశల వారీగా దఫాలుగా ఇటు ఎన్సీసీ వైపుగా వస్తున్నాయి. ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పీడిఎస్కు సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మిగతా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు నాయకులు వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరోసారి మరిన్ని ర్యాలీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నందున పోలీసులు పెద్ద సంఖ్యలో ఇటు టాస్క్ ఫోర్స్ సంబంధించి అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పార్టీ పోలీసులు అంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మోరించి ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా రప్పించినటువంటి పోలీసులు దాదాపుగా 300 నుంచి 400 వరకు పోలీసు సిబ్బందిని ఉస్మానియా యూనివర్సిటీలో మోహరించడం జరిగింది. అటు ఎన్సీసీ కానీ తార్నాక నుంచి వచ్చేటువంటి రహదారిని పూర్తిగా మూసివేసి పోలీసులు విద్యార్థులు బయటికి వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నారు. ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను మాత్రం అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్లకి అటు అంబర్పేట కానీ గోషామహల్ కానీ తరలిస్తూ ఉన్నారు. సీనియర్ ఉన్నతాధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉండి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మధ్యలో కొంత ఉదయం నుంచి ఇప్పటి వరకు 3 దఫాలుగా వచ్చినటువంటి విద్యార్థి ర్యాలీలను అడ్డుకొని వారినంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరింత మంది కూడా విద్యార్థులు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులను ఒప్పించి వారందరినీ కూడా ఇటు రావద్దు, అదేవిధంగా రాళ్లు విసిరొద్దు అనేటువంటి సంకేతాన్ని ఉన్నతాధికారులు విద్యార్థి సంఘాల నేతలతోటి కానీ విద్యార్థులతోటి కూడా చర్చించి కొంత ఒప్పించగలిగారు. కూడా మరో దఫాగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ఇంజనీరింగ్ విద్యార్థుల ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉదయం నుంచి దాదాపుగా 200 మందికి పైగా విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ అటు తెలంగాణ ఐకాస ఇచ్చినటువంటి నిరుద్యోగుల ర్యాలీకి సంబంధించి 1,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఇటు విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో ఆశించిన మేర లేదని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్తున్నారు. అటు ఈ ర్యాలీకి అనుమతి లేనందున విద్యార్థులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు ప్రస్తుతం విద్యార్థులను మరోసారి కూడా విద్యార్థి సంఘాల నాయకులు కానీ విద్యార్థులను కానీ అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తరలించేటువంటి దృశ్యాలు కూడా మనం పెద్ద సంఖ్యలో మోహరించడంతో విద్యార్థులు కూడా తమ వ్యూహాన్ని మార్చి ఒక్కసారిగా కాకుండా ఉదయం నుంచి దాదాపుగా ఇప్పుడు 3-4 సార్లు ర్యాలీలుగా వచ్చి అరెస్టులు అవుతా ఉన్నారు. తమ నిరసనను సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు కానీ వివిధ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తమ నిరసనను ఇక్కడే వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం తమ నిరసన కూడా అవకాశం ఇస్తే బాగుండేదనేటువంటి అభిప్రాయం విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తంగా విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులు కానీ అదేవిధంగా విద్యార్థులను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా అవకాశం ఉంది. గౌతమ్, ఓవర్ టు స్టూడియో.
భారీలో ఆందోళన చేస్తూ ఉన్న మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ ధన్యవాదాలు రఘుపతి. ప్రస్తుతం కామటిపుర పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, బహదూర్పుర నియోజకవర్గ పరిధిలో కామటిపుర పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ రాత్రి తెల్లవారుజామున 3-3:30 గంటల సమయంలో తెలంగాణ ఐకాస్ అధ్యక్షుడు కోదండరామ్ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ కామటిపుర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు విద్యుత్ జేఏసీ నేత రఘు, అదేవిధంగా విద్యార్థి సంఘం నేత మానవతరాయ్ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా కోదండరామ్ పరామర్శించేందుకు వచ్చిన నేతలు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపల వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు. అయితే ఇవాళ నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఈ నిరసన ర్యాలీకి అనుమతి లేనందున ర్యాలీ జరిపే అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ కామటిపుర పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం ఆయనను కలిసేందుకు జేఏసీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఒకరు వచ్చి ఆయన కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పి ఆయనను అడ్డుకున్నారు. అదేవిధంగా తర్వాత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం ఆయన పరామర్శించేందుకు ఇక్కడికి వస్తే పోలీసులు ఎట్టి పరిస్థితులను ఆయన అనుమతించేది లేదని చెప్పారు. అయితే ఆయన కొద్దిసేపు వాళ్ళ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలించారు. అదే రీతిలో జేఏసీ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. అయితే ఇంకా జేఏసీ నేతలతో పాటు అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్స్ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మనకి సమాచారం అవుతుంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉంది. అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీ ఏదైతే సమయం చెప్పారో ఆ సమయం పూర్తయ్యే వరకు ఎవరిని కలవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయమని చెప్పి వారికి చెప్తున్నారు. ఇక్కడ మీడియాని కానీ ఇంకా మరి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అదేవిధంగా ఇందాక వచ్చినటువంటి ఐకాసా నేత వారి కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించాలని నేను వచ్చానని చెప్పినప్పుడు పోలీసులు ఆయన దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని మేమే మాట్లాడిస్తామని చెప్పి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ నిరుద్యోగుల నిరసన ర్యాలీ మాత్రం పోలీసులు అడ్డుకునే ప్రయత్నమే చేశారు. అయితే ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడే నిరసన తెలపాలని చెప్పి ఇంతకుముందే జేఏసీ పిలుపునిచ్చింది. అదే రీతిగా చాలామంది నేతలు ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అక్కడే నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కంచన్బాగ్లో రాత్రి తెల్లవారుజామున అరెస్ట్ చేసినటువంటి నేతలు కంచన్బాగ్లో కూడా అక్కడ ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరసన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కోదండరామ్, విద్యుత్ జేఏసీ నేత రఘు కూడా ఇక్కడ నిరసనలో ఉంటామని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. అయితే ఇంకా మనం చూడాలి. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ ఇక్కడ తెలంగాణ ఐకాస నేతలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ న్యాయవాదులు, ఇతర సంఘీభావం తెలిపేందుకు ఆయా పార్టీల నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నాలు కూడా పోలీసులు చెప్పారు. ఇప్పటికే బారికేడ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా కొద్దిమందిని ఇక్కడికి ఇప్పటికే దింపారు. పోలీసు వాహనాలు కూడా ఇక్కడికి సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేశ్వర్, సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.